బ్రేకింగ్ చూస్తున్నాం. జీఎస్టీ సంస్కరణలో జరిగే నష్టమేమిటో చెప్పకుండా విమర్శలు చేయడం తగదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. రేపటి నుంచి ఈ నెల 29 వరకు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇడ్లీ, దోశ, వడ, సౌత్, నార్త్ అంటూ విమర్శలు చేయడం తగదన్నారు. మంచి సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఆలోచనతోని దేశవ్యాప్తంగా రేపటి నుంచి జీఎస్టీ విషయంలో కొనుగోలుదారులను సన్మానించడము, షాపు యజమానులకు కూడా వాళ్ళను కలిసి వారి ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కొంతమంది పనిలేని ఇవే ఆగుతామంటారు. ఇడ్లీ, దోశ సరే దొరికితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర, తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాని ఏదో వాస్తవం తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్లే వ్యక్తులు కదా జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి